ప్రస్తుతం బెజ్జోర గ్రామ పంచాయతీ అభ్యర్థి అయినటువంటి కూనె జితేందర్ గారు మనం ఈ గ్రామానికి వచ్చాము. అతన్ని అడిగి మనతో పాటు అభ్యర్థి కూనె జితేందర్ గారు ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకొని మాట్లాడిద్దాం. బెజ్జోర సిద్ధపల్లి గ్రామ పంచాయతీగా నేను సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. ముందుగా బెజ్జోర సిద్ధపల్లి గ్రామ ప్రజలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఆర్ఎంపీ వైద్యునిగా ఒక 20 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ సేవ చేయాలనే కార్యక్రమం ఉద్దేశంతోనే నేను రాజకీయంలో మన సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతున్నది. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నా సర్పంచ్ జీతాన్ని స్కూల్కి కానీ ఆలయాలకు కానీ ఈ వాటికి నేను ఖర్చు చేస్తాను. ₹1 కూడా తీసుకోకుండానే సేవ చేయడానికి సిద్ధమయ్యాను. అలాగే ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గ్రామ పంచాయతీలో ఉచిత వైద్యం మందులతో సహా ఉచిత వైద్యం నిర్వహిస్తానని, మరియు నెల 3 నెలలకు ఒకసారి మెగా క్యాంపు నిర్వహిస్తాను. నెల గ్రామ సభ నిర్వహించేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మీ అందరి సలహాలతోనే ముందుకెళ్తాను. ఎలా గ్రామాన్ని అభివృద్ధి చేయడం అని మీ అందరి ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ డ్రైనేజీలు, మురికి కాలువలు, ముఖ్యంగా ఈ మంచినీటి సౌకర్యము కొంచెం ఇబ్బందిగా ఉందని తెలుసుకున్నాను. వాటిపై శాశ్వతంగా మంచినీరు ఇంటింటి రావాలని నేను ప్రతి గ్రామంలో ఏ సమస్యలున్నాయో వాటిపై నేను తెలుసుకోవడం జరిగింది. వాటిని ముఖ్యంగా మంచినీటి ప్రాబ్లం ఎక్కువ ఉన్నది కాబట్టి మంచినీరు ఇంటింటికి నల్లలు అందించడం ద్వారా, అలాగే వీలైతే ఓ ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఒక ₹5తోని మనకు అందరికీ ఫిల్టర్ నీళ్ళు అందించడానికి కృషి చేస్తానని, అలాగే మనకు రక్షణగా గ్రామ పంచాయతీకి కానీ మా విలేజ్లకు రక్షణగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గ్రామస్తులకి ఒక రక్షణ కవచం ఏర్పాటు చేస్తానని, ఎందుకంటే దొంగలు ఈ దోపిడీలు జరగకుండా, ఇంకెటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు అవి చాలా అవసరం. మనకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని, పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, ఇంకా ఏదున్నా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇంటింటికి చేరవేరుస్తాను. అలాగే రైతులకు పూర్తి సహకారాలు అందిస్తాను. మహిళా సంఘాలకు కానీ, విద్యార్థులకు అందరికీ పూర్తి సహకారాలు అందిస్తానని, మీరు నాకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, చెయ్యని ఏడల నేనే రాజీనామా చేసి తప్పుకుంటానని, డబ్బుకు మద్యానికి లొంగకుండా ఒక విద్యావంతుడైనటువంటి నాకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాను. అలాగే ఒక డాక్టర్గా కూడా మీకు అన్ని రకాల సేవలు అందిస్తాను. దయచేసి నా కత్తెర గుర్తుకు ఓటేసి నాకు ఒక అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నాను.